చూసారా పత్తల చేను వచ్చేసింది మనకి. ఇక పండుమిరగాయలు తెచ్చేసాం మేము. బాగున్నాయి, ఎర్రగా కాయ పచ్చగా తొడియాలు. ఇదిగోండి చూడండి ఎలా ఉన్నాయి కాయలు. టకటక కాయలు తెచ్చుకుంటే చూస్తేనే నూరు వదిలిపోతుంది. అంత బాగుంతా మళ్ళీ చేత అంతా కలుపుకుంటే చక్కగా కలుపుతుంది అంతా. చూడండి ఎంత చక్కగా ఎర్రగా గుమ్మగుమ్మలు ఆడుతుంది తాలింపుతో. చాలా బాగుంది. మీకు చూస్తాక ఎంత చక్కగా కనబడుతుందో. దీన్ని ఇప్పుడు చక్కగా జాడీలో కానీ గాడి చేసాలో కానీ పెట్టుకోండి. చూసారా పత్తల చేను వచ్చేసింది మనకి. ఇక పండుమిరగాయలు తెచ్చేసాం మేము. మా దగ్గర ఏం స్టాక్ లేదు, అయిపోయినాయి. ఇప్పుడు మరి కొత్తగా తెచ్చాం పండుమిరగాయలు 5 కేజీలు. చూడండి ఎంత చక్కగా ఉన్నాయి, నిగరగలు ఆడతా. అప్పుడు కూడా కోసిన కాయలు, తోటకాయలు అక్కడ తోటల దగ్గర దొరుకుతాయి, తెచ్చుకున్నాం. చూడండి ఎంత బాగున్నాయి, ఎర్రగా కాయ పచ్చగా తొడియాలు పండుమిరపకాయలు. దీన్ని తీసుకొచ్చా. దీన్ని ఎట్లా పచ్చడి పెట్టాలో మీకు చెప్తా చూపించి. కాయలు చూసారు నిగరంగా ఆడుతుంది పచ్చగా ఫ్రెష్గా. తోటకాయలు ఓపించుకుని వచ్చాం. అప్పుడు వస్తాయి మార్కెట్ మాకు. అది వెనకాల వెళ్ళి మేము తెచ్చుకుంటాం. ఇప్పుడు నిలవ ఉండదు, మంచు పడుతుంది కదా పైనుంచి. ఇప్పుడు పట్టితే నిలవ కాగవు. సంవత్సరం ఉండాలంటే ఇప్పుడు కాదు, శివరాత్రి వెళ్ళాలి, అప్పుడు తెచ్చుకోవాలి. ఇప్పుడు ఏంటంటే అసలు మాకు లేదు కదా, అతను లేక వస్తున్నాయని ఇప్పుడు ముందు తెచ్చినాం ఒక 5 కేజీలు. ఒక 6 నెలల వరకు 7 నెలల వరకే ఉంటుంది సంవత్సరం పాటు. ఇప్పుడు ఈ టైంలో ఈ కాయలు లాంటి కాయలు పడితే, ఇదే శివరాత్రిలా పట్టామనుకోండి సంవత్సరం తప్పకుండా ఉంటుంది. ఏమి దానికి ఇక తిరిగి ఉండదు. అందుకనే అసలు మా దగ్గర లేవు, ఇప్పుడు వస్తున్నాయని చెప్పేసి ఒక 5 కేజీలు తెచ్చుకున్నాం. అసలు పచ్చడి కావాలి లేదా మా 30 కేజీలు 25 కేజీలు పైన పెడతాం పచ్చళ్ళు అందరికీ. అసలు లేదని తెచ్చాం ఒక 5 కేజీల ముందు. ఇది పెడతాం. ఇదైనా సరే ఒక 6 నెలల దాకా ఉంటుంది, మీకేం బాధ లేదు, పెట్టుకోవచ్చు కదా. సంవత్సరం పొడుగు ఉండదు. కానీ అంటే నీటి మీద ఉంది కాయ బాగా, కొంచెం ఆరితే మంచు పడుతుంది కదా పైనుంచి. అందుకని కాయలు శుభ్రంగా కడుగుదాం. కడిగేసి ఒక గుడ్డ మీద వేసి ఆరబెట్టాలి. కడగపోతే ఎంత తోటలో కూర్చుని కాయన సరే దుమ్ము ధూళి పడుతుంది కదా, అదంతా శుభ్రంగా పోద్ది. మనం తొడియాలు తీయలేదు కాబట్టి కడిగేసి ఆరబెట్టుకుంటే ఏం అవ్వదు, బాగానే ఉంటాయి. శుభ్ర తుడిసి ఆరబెట్టేసుకున్నాం. మనం కడిగేటప్పుడు నీళ్ళు వెళ్ళిపోతాయి కాబట్టి ఇరుగునే ఉంటుంది. ఒక్కొక్క కాయ ఇరుగుద్ది కదా బారు మీద, అది తీసి పక్కన పెట్టేసి ఉన్న కాయలు కడిగి ఆరేసుకోండి. ఇట్లా కడుగుతున్నాను, కాయలు పోస్తున్నాయి కదా. అదిగోండి ఇదిగోండి చూడండి ఎలా ఉన్నాయి కాయలు. టకటక ఉన్నాయి, బాగా కండ మీద ఉంది కాయ, నీరు మీద ఉంది. అందుకే 5 కేజీలు తెచ్చుకున్నాం. ఇది మొత్తం 5 కేజీలు పండుమిరపకాయలు. సరే అంత చక్కగా ఉన్నాయి కాయలు. ఇప్పుడు సాయంత్రం పూట తెచ్చాం. ఈ కడిగేసి ఆరిపోతే పొద్దున చక్కగా ఆరిపోతాయి తుడిసి వదిలేస్తే. చూడండి నీళ్ళు అన్ని పోసాను. చక్కగా కాయలు మునిగేదాకా నీళ్ళు పోసా. శుభ్రం నీటికి కడిగేసి బేషన్లో పెడతా. బేషన్ కూడా కడిగేసి దుమ్ము ఉంటుంది. దుమ్ము అది పడుతుంది కదా, రోడ్డు కాదండి కోసే కాయలు, దుమ్ము అది పడుతుంది. అందుకే శుభ్రంగా కడిగేసుకుంటాం, నీట్గా ఉంటాయి. ఏం ఉండదు ఇందులో మనం కడిగి తీసేస్తే. చూడండి నేను చక్కగా కడిగాను. ఇక వీటిని తీసేసి వాడబెట్టుకుని గొడ్డ మీద వేసి వాడబెట్టాలి పొద్దునకి బాగా చక్కగా. ఇట్లాగా దాంట్లో పెట్టుకున్నాం. చూడండి నీళ్ళు ఎలా పడుతున్నాయి. ఏ ఒకటైనా సరే శుభ్రంగా చేస్తాం మేము, అంతే. రూపాయి కోసం చూడం. ఎందుకంటే మంచి కాయలు తెచ్చుకుంటే పచ్చడి బాగుంటుంది. తొడియాలు ఎండిపోయి నలిగిపోయిన కాయలు అయితే పచ్చడి బాగోదు, టేస్ట్ బాగోదు, ఉండదు. అందుకే రూపాయి ఎక్కువ పైన మంచి నాణ్యమైన తెచ్చుకుంటాం మేము పచ్చళ్ళ కాడికి. గిండి మెగలు అంతే, పండు మెగలు అంతే. ఏ వచ్చి మంచిగా చేస్తాం. నూనె కూడా సగం తప్ప ఏ నూనె వేయమేక. కానీ మంచిగా అప్పుడు కూడా తెచ్చాంగా, అట్లా నిలవ ఉంటే అక్కడ అదులు ఇదులు బడి మార్కెట్లో బాగు ఎమ్మతో తెచ్చినా కూడా బాగున్నాయి ఫ్రెష్గా తాజాగా. మొక్కలు ఉన్నా ఇగోండి ఇట్లా తొడియాలు ఊడిపోయి ఇట్లా ఇరిగిపోయి చూసారు చివరి అలా ఇరిగిపోయినాయో, ఇట్లా ఇరిగిపోయిన మొక్కలు తీసేసి పక్కన పడేయండి. దీంట్లో వేయద్దు, ఎందుకంటే దాంట్లో నీళ్ళు వెళ్ళిపోతాయి, పత్రం అంతా పాడైపోద్ది. వాటిని కనుక మనం వేసామంటే చూసుకోండి, జాగ్రత్త చూసుకొని తీసేయండి. తీసుకొని మంచి కాయలు వేసుకోవాలి. ఏ ఒక్కరు ఇరిగినా సరే కాయల్లో నీళ్ళు వెళ్ళిపోతాయి. అయ్యామంటే 2-3 కాయలు మన ఇంట్లో ఏదనుకొని వేసుకోవచ్చు, పచ్చళ్ళకు తాలింపులోకి పడేసుకోవచ్చు. చూడండి చక్కగానే శుభ్రంగా కడిగేసాను. నీళ్ళు కూడా చూడండి తెల్లగానే ఉండాలి, పెద్దగా మురికి లేదు. అప్పటికప్పుడు వచ్చి మురికి ఉండదు. కడిగా చూడండి చక్కగా కాయలు. ఇప్పుడు వీటిని శుభ్రంగా కొంచెం తుడిచేసి గుడ్డ మీద వేసి ఆరబెట్టేద్దాం. పొద్దున చక్కగా నీరంతా లాగేసి ఆరిపోతాయి కాయలు. పగలైతే ఒక 2-3 గంటలను కనీసం ఆరాలి, తడంతా శుభ్రం లాగేసినాక. తర్వాత తొడియాలు తీసినా కూడా కాసేపు ఆరనివ్వండి, ఎంత అంత చెమ్మన్నా లాగేస్తుంది. అప్పుడు దంచుకోవాలి కాయలు. రోట్లో దంచుకోవచ్చు, పత్రంతో రుబ్బుకోవచ్చు, మీకు నచ్చితే ఈ మిక్సీలో కూడా వేసుకోవచ్చు.
కడిగిన కాయలు తెచ్చి క్లాత్ మంచి క్లాత్ వేసి ఆరబెడతాను చూడండి. రేపు పొద్దున కూడా చక్కగా ఆరిపోతాయి. నీళ్ళలో పడిగాం కదా, కడగపోతే ఏ బాగలేదు, కానీ కడగకపోతే కడుక్కోవాలి శుభ్రంగా. ప్రతి వస్తువు బయట నుంచి వచ్చింది కడిగి వేసుకుంటేనే మంచిది. మేము కడుగుతాం అన్ని వస్తువు, ఏ కాయన టమాటా అయినా నిమ్మకాయ అయినా మామిడికాయ ఏ కాయన కడుక్కొని వేయము. అక్కడ గోంగూర కూడా కడిగే వడబెట్టి వేస్తాం ఆరబెట్టి. అందుకని జాగ్రత్త చూసుకొని తీసి పారేయండి. ఎక్కడ దొరికితే పక్కన పడేసుకోండి, మీకు కూరలో కట్టి పనికి వస్తుంది. ఏం పారేసే కాదుగా, పండుమిరకాయగా. ఇదిగోండి, నేను తెచ్చిన 5 కేజీల కాయలు ఈ కాయలు వచ్చినాయి. 7 కాయలు వచ్చినాయి, ముక్కలు అయ్యి తొడి ముడిపోయాయి. ఒక కాయ బాగాలేదు, కానీ మంచి తోటలో కోంచున్నా కూడా అంత లేకపోతే ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. కాయల దాకా వస్తాయి. దగ్గర నుంచి తెచ్చాం కాబట్టి ఆ రకంగా ఉన్నాయి. సో నేను చక్కగా ఆరిపోయింది, తడంటూ లేక మొత్తం లాగేసింది నీట్గా చక్కగా ఉన్నాయి. పండు మిరపకాయలు వేస్తున్నాయి, జిగజిగా ఉన్నాయి పండు మిరపకాయ. దీన్ని తొడియాలు తీసుకోవాలి మనం. తీసుకొని చక్కగా పక్క మళ్ళీ ఒక 10 నిమిషాలు ఆరబెట్టి అప్పుడు గ్రైండర్ వేసి రుబ్బుకోవాలి. ఇలా తీసుకున్నాను చూడండి, తొడుపుకోవడానికి పచ్చగా ఇలా తొడియాలు తీసేసుకొని దీన్ని కాసేపు ఆరబెట్టే గ్రైండర్ వేసి రుబ్బేసుకోవచ్చు. ఉప్పు వేసుకోవాలి, ఉప్పు కూడా ఎండలో పెట్టి పెండుతుంది. ఇదిగోండి పండుమిరలు చూసారా, చక్కగా అన్ని తొడియాలు చేసాం. చూడండి ఎంత బాగున్నాయి. అయిపో కాయ మొత్తం ఎక్కడ ఏమి చెమ్మనది లేదు. రాత్రి వేసాం, చక్కగా గలగలాడితే ఆరిపోయింది. చూడండి చక్కగా ఇందులో ఏమి చెడుకాయ అంటూ ముక్క కానీ నలిగిన కాయ అని ఏరి పక్కన పడేసాం లేవు. ఇది అయిపోయింది ఇట్లాగా. ఇది చింతపండు చూసారా ఎట్లా ఉందో. ఇది కేజీ 300 ఖరీదు, 280 రూపాయలు. మేము మంచి క్వాలిటీ కానీ పిచ్చి పిచ్చి చింతపండు తెచ్చేయం. ఇలా పచ్చగా ఎట్లా ఉంటుంది చూడండి, పక్కలాగా రేకులా పక్క చింతపండు తెచ్చుకోవాలి. శుభ్రంగా ఏను తీసేసాను, ఇంట్లో ఏమి లేవు. చక్కగా పొడిపళ్ళు ఆడుతుంది చూడండి. మళ్ళీ దీన్ని కాసేపు ఎండలో పెడతాం. ఇలా పొడిపళ్ళు ఆనే సరే, అందుకే పచ్చలు చెడవన్నమాట మాకు సంవత్సరం పాటు ఉంటాయి. ఇలా ఉంది ఈ చింతపండు. చక్కగా మళ్ళీ కాసేపు ఒక గంటసేపు ఎండలో పెడితే అవి ఏమన్నా ఎక్కడన్నా కొంచెం చెమ్మ బొమ్మ ఉన్నా లాగేస్తుంది. అప్పుడు ఈ పండుమిరకాయలు వేసి గ్రైండర్లు వేసి రుబ్బుతాం. గ్రైండర్ దగ్గరికి వచ్చింది ఇక్కడ రుబ్బడానికి. చూడండి శుభ్రం నీట్గా ఎంత బాగుంది. చక్కగా కడిగేసి పొద్దున్న ఆరబెట్టేసి ఇప్పుడు వేస్తున్నాం చక్కగా. ఎక్కడ తడి అనేది ఏమి ఇట్లా వేసేసుకుంటే తొందరగా అవుతాయి. గబగబానే వేస్తున్నాం. గ్రైండర్ అయ్యాము అయిపో ఇట్లా వేసుకోండి మీరు కూడా తొందరగా. కాబట్టి ఇది పని, అది గంట సేపు తిరుగుద్ది. ఇక అడ్డం పడతాయి కాయలు. నెయ్యి చేసామనుకోండి ఎన్నో వెళ్తాయి. ఎందుకంటే తిరుగుతుందా లేట్ అవుతుంది. ఇరిసామనుకోండి చక్కగా అంటే అట్లా దగ్గర నలిగిపోతుంది. నెల నలుగుతుంది గండి. లేకపోతే పెద్దకాయ కదా, చిన్న చిన్న కాదు, కొంచెం పెద్దకాయలు. చిన్న చిన్న 2 అంగుళాల కాయలు అయితే అవి నలిగిపోతాయి. ఈ పెద్దకాయ ఇలా ఇరుచుకోండి, లేకపోతే కట్ చేసుకోండి మీరు లేకపోతే అంతే. ఇప్పుడు రెండోసారి వేస్తాయి. ఒకసారి వేసావు కదా, ఈ రెండోసారి వేయటం. అది కానీ నేను ఇట్లా ఇరుచుకొని చూడండి. మీ ఇష్టం మీరు ఇసుకోవచ్చు, లేకపోతే కత్తి పెట్టి కోసుకోవచ్చు. కత్తి శుభ్రం చేసి ఎండబెట్టి పక్క నీట్గా కట్ చేసుకోవచ్చు. 5 కేజీలు పండుమిరకాయలకి కేజీ చింతపండు తీసుకున్నా. కేజీకి 1/4 కిలో లెక్కన చింతపండు. ఇంకా చూడండి, కేజీ 1/4 కిలో చింతపండు. ఇంకా ఉప్పు చూసారా, కళ్ళుప్పు చక్కగా తెల్లగా ఎండబెట్టి తీసుకొచ్చాను. ఈ గ్లాసు 250 గ్రాములు పడుతుంది దీంట్లో. తూకం వేసి మనం వేస్తే ఈ గ్లాసు నిండా కొరిస్తే అంటే 1/4 కేజీ. కేజీకి ఒక 1/4 కేజీ అనమాట. అట్లాగే నేను ఇప్పుడు ఈ 5 1/4 కేజీలకి కేజీ ఉప్పు వేసుకుంటా చూస్తూ ఉండండి. 2 మొత్తం 5 గ్లాసులు ఉప్పు పడుతుంది. ఇప్పుడు 3 5 కేజీలు కాదు 5 గ్లాసులు ఉప్పు అంటే కేజీ ఉప్పు. ఇప్పుడు 4 గ్లాసులు 4 కేజీలకి. ఇంకో గ్లాస్ అయితే 5 కేజీలు సరిపోతుంది. 5 పావులు అనమాట. 250 గ్రాములు ఉప్పు, మొత్తం కేజీ పావు ఉప్పు కేజీల లెక్కలు అనుకోండి. సరిపోయింది 5 గ్లాసులు. ఇప్పుడు మనం దీన్ని ఆ పండుమిరకాయలు వేసుకొని రుబ్బుకోవాలి. ఇంకా చింతపండు అట్లాగే కొద్ది వేసుకొని రుబ్బేస్తాయి. మొత్తం 3 కలిపి రుబ్బుకోవాలి. పసుపు పసుపు వేస్తాను ఇప్పుడు గీసి గీసి అక్కడే అయిపోయింది. ఇంటికి తొందరగా అయిపోయింది. అంటే కాయ దొరుకుతుంది నా పక్కన అవుతాం. ఇది చింతపండు డబ్బాలో పెట్టినాను చూడండి. పచ్చడి గట్టిగా మూత పెట్టి గాలి పోకుండా 3 రోజుల తర్వాత తీసి మళ్ళీ దీంట్లో ఏమేమి వేసి చెయ్యాలో అవన్నీ మీకు రుబ్బేటప్పుడు చూపిస్తా.
ఆవాలు మన పచ్చడి రుబ్బు పెట్టుకున్నాం. కచ్చా పచ్చాగా రుబ్బుకొని పెట్టినాం కదా పక్కన పచ్చడి. మళ్ళీ 3వ రోజు దాన్ని తీసి మళ్ళీ మెత్తగా రుబ్బుకొని దాంట్లో నేను ఏమేమి కలుపుతున్నానో చూసుకున్నాం. 2 స్పూన్లు లెక్కన 5 కేజీలకి 10 స్పూన్లు మెంతులు కూడా 2 స్పూన్లు లెక్కన కేజీకి 5 కేజీలకి 10 స్పూన్లు మెంతులు ద్వారగా వేయించుకొని చక్కగా పొడి చేసుకొని ఆవాలు మెంతులు కలిపి చక్కగా పొడి చేసుకొని వేసుకోండి. అట్లాగే ఎల్లుల్లిపాయలు కేజీకి 50 గ్రాముల చొప్పున 300 గ్రాముల ఎల్లుల్లిపాయలు 5 కేజీలకి కేజీకి 50 గ్రాముల చొప్పున వేసుకుంటే ఒక 50 గ్రాములు ఎక్కువ వేసాను నేను. 300 గ్రాముల ఎల్లుల్లిపాయలు పడతాయి 5 కేజీలకి. అవి కచ్చా పచ్చి దంచుకొని కలుపుకోండి, బాగుంటుంది. ఇంకా చూడండి 3వ రోజు పచ్చడి తీసి 3వ రోజున చక్కగా చూడండి చక్కగా మెత్తగా నాని చింతపండు మిరపకాయలు చక్కగా నాని మెత్తగా ఉన్నాయి. దీన్ని గ్రైండర్లో వేసి రుబ్బుకుందాం. మెత్తగా మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసి మెత్తగా చేసుకుందాం. తర్వాత ఇవన్నీ అందులో కలుపుకుందాం. నేను ఇప్పుడు మిక్సీలో వేసి రుబ్బుకుంటున్నాను. అంత మెత్తగా చక్కగా నలిగిందో, మరీ మెత్తగా కాడ కాదు, బరక్క చక్క మధ్యరంగా నలిగింది. దీనంతా కొంచెం కొంచెం వేసుకొని మిక్సీ గారు రుబ్బుకొని ఒక బేషన్లో వేసుకోండి. ఇలాగంతా కూడా చక్కగా మిక్సీ పట్టుకున్నాను. చూడండి చక్కగా ఎర్రగా ఎంత బాగుందో పచ్చడి. చూస్తేనే నూరు ఊరిపోతుంది, అంత బాగుంది. రండి ఎర్రగా పొండిమిరకాయ పచ్చడి. ఇప్పుడు దీంట్లో ముందుగా మనం పొడి చేసి పెట్టుకున్న ఆవు పిండి, మెంతు పిండి, ఎల్లుల్లిపాయలు కచ్చపచ్చ చేసిన మొత్తం మిశ్రమం అంతా ఈ పచ్చడిలో శుభ్రంగా కలుపుకున్నాం. గంటతో శుభ్రంగా కలుపుకున్నాం. ఇదంతా శుభ్రంగా గంటతో చక్కగా కలుపుకోవాలి. తర్వాత గంటతో చెయ్యి సరిగ్గా కలవదు కాబట్టి మనం చెయ్యి శుభ్రంగా కడుక్కొని నీట్గా తుడుచుకొని ఆడినాక మళ్ళీ చేత్తో అంతా కలుపుకుంటే చక్కగా కలుపుతుంది అంతా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇంత బాగా కలిసింది చక్కగా ఎర్రగా గుమ్మగుమ్మలాడే మంచి వాసన. చూడండి ఎంత బాగుందో, మంచి రంగులో పొండిమిరపకాయ పచ్చడి. నేను చక్కగా కలుపుకొని చక్కగా ఒక జాడీలో కానీ గాజు సీసాలో కానీ పెట్టుకుంటే ఈ సంవత్సరం పొడుగు ఉంటుంది. ఏం దీనికి ఏం అవ్వదు. లేదు 4-3 నెలలుతో కొంచెం చాలా అనుకునే వాళ్ళు అయితే ప్లాస్టిక్ డబ్బాలైనా పెట్టుకోవచ్చు. సంవత్సరం పడుకుండాలంటే గాజు సీసా కానీ జాడీ కానీ కావాలి పచ్చడికి. దానిలో పెట్టి జాగ్రత్తగా మూత పెట్టి పైన వాష్ కట్టి పక్కన పెట్టుకోవాలి. చాలా బాగుంటుంది. గుమ్మగుమ్మలాడే పొండిమిరపకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. మనం కావాలనుకున్నప్పుడల్లా కొంచెం తీసుకొని చక్కగా తాలింపు వేసుకొని తినొచ్చు, బాగుంటుంది. ఈ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది, ఏం చల్లి ఉండదు. కొంచెం నేను ఇప్పుడు కేజీ పచ్చడికి బయట పెట్టుకున్నాను. దీంట్లో తాలింపు ఎలా వేద్దామో చూద్దాం. 10 ఎండుమిరపకాయలు చక్కగా 2గా గిల్లుకుని, ఎందుకంటే కారం వెళ్ళి దాంట్లో కారం నూనె వెళ్ళి బాగా కమ్మగా ఉంటుంది పచ్చడి మనం తినేటప్పుడు. ఆ ముక్క నంచుకుంటే ఒక 50 గ్రాములు పచ్చెనగపప్పు, ఒక 25 గ్రాముల పైన ఆవాలు వేసుకోండి, ఒక స్పూను 25 గ్రాముల జీలకర్ర, అట్లాగే ఒక పెద్ద సైజు ఎల్లుల్లిపాయ 50 గ్రాముల దాకా ఉంటుంది. ఆ ఎల్లుల్లిపాయ కచ్చేపాయ దంచుకొని కొంచెం ఇంగ వేసుకోండి. ఇంగ కూడా వేసుకుంటే కమ్మగా ఉంటుంది పచ్చడి, బాగుంటుంది. మంచి వాసన, బాగా రుచిగా ఉంటుంది. ఇది కరివేపాకు 5-6 రెబ్బలు. ఇదిగోండి కేజీ పచ్చడికి 1/2 కిలో శనగ నూనె పోసుకుందాం. నూనె మరిగినాక చక్కగా తాలింపు వేసుకుందాం. పచ్చడిని చక్కగా తాలింపు వేసుకున్నాం కదా. చూడండి ఎంత చక్కగా ఎర్రగా గుమ్మగుమ్మలు ఆడుతుంది తాలింపుతో, చాలా బాగుంది. మీకు చూస్తాక కూడా ఎంత చక్కగా కనబడుతుందో. దీన్ని ఇప్పుడు చక్కగా జాడీలో కానీ గాడి సీసాలో కానీ పెట్టుకోండి, బాగుంటుంది. తింటే చాలా నోరు ఊరిపోతుంది దాన్ని చూస్తుంటాను. పచ్చడి మొత్తం చక్కగా ఒక డబ్బాలాగా పెట్టేశాను. ఇది మొత్తం ఈ బేషన్లో కొంచెం పచ్చడి వేసుకొని నోరు ఊరిపోతున్నాను. చూడండి అలా కలుపుకున్నాను తింటాకి. గుమ్మగుమ్మలు ఆడిపోతుంది కొత్త పచ్చడి, పొండిమిరపకాయ పచ్చడి.
ఇవాళ కలిపి చక్క రుబ్బి కలిపి తానిపేస్తున్నాను. చాలా బాగుంది చూడండి, అంత కమ్మగా చూడండి. తిన్నాను నేను 2 ముద్దలు. అది కొంచెం పలచ కలుపునండి మంటని, కొత్త పచ్చడి కదా కొద్దిగా పలచ కలుపుకున్నాను. ఈ బేషన్లో వేసుకుని అన్నం కూడా తింటాను. ఇలాగ వేస్తాక ఎప్పుడు పచ్చడి తాలింపు వేసినా బేషన్లో వేసి తాలింపు వేసుకున్నాక అన్నం వేసి కలుపుకొని మా పిల్లలు నేను తలా ముద్ద తింటాను. కాకపోతే వాడి పిల్లలు లేరు, స్కూల్కి వెళ్ళిపోయాను. మనం చూడండి తింటున్నాను నేను, ఎంత బాగుందో, చాలా బాగుంది పచ్చడి. ఎందుకంటే కొత్త పచ్చడి కదా, మంచి రుచిగా ఉంది. గుమ్మగుమ్మలాడితే మంచి వాసన, చాలా రుచిగా ఉంది పచ్చడి. చూడండి చక్కగా ఉంది. పొడి పొడి కలుపున కొంచెం మాట తిండాలి. అది ఇంకా ఎర్ర కలుపు తింటా, ఎంతో కమ్మగుంది పచ్చడి. ఎంత బాగుంది పచ్చడి.